నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? నేను మీ మహేష్ని. మన బ్యాచిలర్ బాబుల కోసం సరికొత్త వంటకంతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వంటకం పేరు వంకాయ కారం ప్లస్ పాపడ్. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్, భలే ఉంటుంది. ముందుగా మనకు కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉండాలి. దాని తర్వాత వంకాయను మంచిగా నీట్గా కడుక్కోవాలి, పుచ్చులు లేకుండా. ఎందుకంటే కొన్ని కొన్ని వంకాయలో పుచ్చులు ఉంటాయి. ఎలా అంటే మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు కదా, రాసుకొని పూసుకొని మామ ఇది అది అని. వాడు చెప్పే అన్ని లంగ మాటలు, లోపల మాత్రం పుచ్చులాగా ఉంటూనే ఉంటాడు. మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క వంకాయని చూసుకుంటూ. అందుకే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలని చూసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి. ఈ వంకాయ లాగానే సేమ్. వంకాయని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించిన తర్వాత బాండి దాని మీద పెట్టేసి ఒక కప్పు ఆయిల్ వేసేయాలి. ఒక కప్పు ఆయిల్ సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పర్లేదు. దాని తర్వాత ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేసేసి ఆయిల్ బాగా కాగింది అని మనకు అనిపించినప్పుడు ఒక్కొక్క వంకాయని అందులో వదిలేయాలి. అన్ని వంకాయలు మంచిగా నీట్గా ఆయిల్ మీద పడకుండా, ఎందుకంటే ఆయిల్ చాలా వేడి ఉంటుంది కదా, మీద పడితే స్కిన్ లేచిపోతుంది. సో స్లోగా నెమ్మదిగా వేసుకొని దాని సైడ్ పెట్టాలి. వంకాయ కారం కదా, సో కారం మన వంకాయ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. అందులో వెల్లుల్లి, జీలకర్ర, కారం మంచిగా మిక్స్ అయ్యేటట్టు దంచుకొని దాని తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఉప్పును కూడా ఆ 3 ఇంగ్రీడియంట్తో మంచిగా సెట్ అయ్యేటట్టు మంచిగా దంచుకొని సైడ్ పెట్టుకోవాలి. మళ్ళీ వంకాయ దగ్గరికి వచ్చి అది మాడిందా లేదా అని చూసుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఒక్కొక్కసారి డీప్ బాయిల్ అయ్యి అది మాడిపోయి చేదు వచ్చేస్తుంది. సో అలా చేదు రాకూడదు అంటే మనం తిప్పుతూ ఉండాలి. దాని మధ్యలో పాపడ్ రెడీ చేసుకొని దాన్ని కూడా సైడ్ పెట్టుకొని మళ్ళీ వంకాయ దగ్గరికి వచ్చి మళ్ళీ వంకాయని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మన వంకాయ మంచిగా మెత్తబడ్డది అని అనిపించినప్పుడు ఒక్కొక్క వంకాయని చూసుకుంటూ మంచిగా అన్నీ మెత్తగా అయినాయా లేదా అని చూసుకొని, అన్నీ మెత్తగా అయితే ఒక ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకోవాలి. అండ్ తీసేటప్పుడు కూడా మరీ చెప్తున్నా, చాలా జాగ్రత్త, ఆయిల్ పడకుండా చూసుకోండి మామ. అండ్ బ్యాచిలర్ రూమ్లో కామన్గా ఉండే షెక్ల పోస్టరు మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే ఐటెం పేరు పాపడు. ఇంకా ఇలాంటి మంచి మంచి రైమింగ్స్ మీ బుర్ర దీనికి నేను మళ్ళీ వచ్చేస్తాను. అండ్ నీట్గా ఒక్కొక్క ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇప్పుడు పాపడ్ కోసం మనము స్టవ్ వెలిగించి బాండి పెట్టి అదే ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేసేసి ఒక్కొక్క పాపడ్ని ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఆయిల్లో వదిలేయండి. డైరెక్ట్ వదిలేస్తే చేయి మీద ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్త, నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన పాపడు వడియాలు ఏదైతే బౌల్లో వేసుకుంటున్నామో దానికంటే ముందు బౌల్లో ఫస్ట్ టిష్యూ వేసుకోవాలి. టిష్యూ ఎందుకు అంటున్నా అంటే ఈ ఆయిల్ ఉంటుంది కదా, ఈ పాపడి పైన వడియాల పైన మొత్తం పీల్చేసుకుంటుంది టిష్యూ. కంపల్సరీ టిష్యూ పెట్టుకోవాలి. పాపడికనే కాదు, ఏ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా, ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా టిష్యూ కంపల్సరీ. సో ఇప్పటి నుంచి మన ఈజీ కుకింగ్లో చూసుకున్నారు కదా, మీరు ఇది వరకు ట్రై చేస్తుంటే కామెంట్లో చేసుకోండి. ఇప్పుడు వేసుకోకపోతే ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఇప్పుడు సైడ్ పెట్టేసి ఆ పాపడిని ఏదైతే మన వంకాయ కారం కోసం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుందో ఆ కారాన్ని గాజు బౌల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయకి మంచిగా దట్టంగా దట్టించాలి. మంచిగా నీట్గా అప్లై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్. మన ఈజీ కుకింగ్లో మన వంటకాలు చాలా సింపుల్గా ఉంటుంది మామ. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో చూసిన నా ప్రేక్షక మిత్రులకు అండ్ నా శ్రేయోభిలాషులకు, నా దోస్తులకి థ్యాంక్ యూ సో మచ్.